ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రంలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామంలో వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన అశ్వత్థ ఆలయం రెండో ఆదివారం బ్రహ్మోత్సవాలను సందర్భంగా ముస్తాబైంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు పలమనేరు ఎన్జీఓ హోం ఆవరణలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తాలూకా ఏపీజేఏసీ చైర్మన్ కె ఆనంద్ బాబు మాట్లాడారు. అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు ఏపీజేఏసీ ఆధ్వర్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యోగస్తులు ధర్నా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని ప్రజలకు వేసవిలో త్రాగునీరు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. తెదేపా జనసేన కూటమి ఎన్నికలలో ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ ధీమా వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో గత 2 రోజుల నుంచి అమలాపురంలో వేకువజాము నుంచి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉదయం పంట పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు, వాకింగ్ చేసేవారు పలు ఇబ్బందులు పడ్డారు. వేపాడ మండలం జాకేర్లో గత 3 రోజుల నుండి శ్రీ పైడమ్మ చిన్నమ్మ పేరంటాల తీర్థ మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన గుర్రపు పందాల పోటీలు రసవత్తరంగా సాగాయి. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ దేవస్థాన ఆలయ చైర్మన్ గా మావులూరు శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. తాండవ రిజర్వాయర్ గేట్లు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు. కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి వైసీపీ నాయకులను రౌడీలంటూ వ్యాఖ్యానించడం సరికాదని ఆ పార్టీ మైనార్టీ నాయకులు అల్లాబక్షు శనివారం అన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూజివీడు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమంటేనే నూజివీడు వచ్చానని మాజీ ఎమ్మెల్యే నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో ఐడీఓసీలోని వీడియో సమావేశ మందిరంలో కలెక్టర్ రాజేష్ శేష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా శనివారం సాగునీటి అంశాలపై చర్చ జరిగిన నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం మేడివారిపాలెం గ్రామంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. అల్లవరం మండలం మొగలమూరులో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రారంభించారు. కగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కేసీఆర్ జన్మదిన సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు లక్షల రూపాయల అవినీతికి పాల్పడిన కౌన్సిలర్లు వారి భర్తలు పార్టీ మారితే శుద్ధపూసలు అవుతారా అని బహుజన సమాజ్ పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ ఎర్ర కామేష్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బొమ్రస్పేట మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. గత 4 ఏళ్లుగా దౌలతాబాద్ మండలానికి ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తించిన తిరుమల స్వామి ఇటీవల లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేసిన బదిలీలలో భాగంగా నల్గొండకు బదిలీ అయ్యారు.
తాడేపల్లిగూడెం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్ఆర్వి ఎస్ఎన్ మూర్తి శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మనక గ్రామంలో శనివారం బాలవీర హనుమాన్ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బాలవీర హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బైంసం వ్యవసాయ మార్కెట్లో సోమవారం భూసార్ బీట్ బంద్ ఉంటుందని మార్కెట్ అధికారులు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మార్కెట్లో భూసార్ బీట్ బంద్ ఉంటుందని తెలిపారు. మన రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కళాశాల సీఎం జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసి వైద్య విద్యకు అవకాశం కల్పించారని ఆల్ ఇండియా జ్యోతిరావు పూలే బీసీ సంఘం అధ్యక్షులు పోతల ప్రసాద్ అన్నారు. గురుకులాలలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంట్రన్స్ పరీక్ష ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది.